రైట్. కృష్ణాంజనేయులు గారు, మొత్తానికి కర్రెరగలేదు, పాము చావలేదు, తెలుగుదేశం సమాధానం అలా ఉంది. వాళ్ళు బెనిఫిట్స్ వాళ్ళు వేయటానికే సిద్ధంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఈయన చెప్పిన మాటలను బట్టి. పల్లా శ్రీనివాస్ గారి మాట ఒక రకంగా ఉంటుంది, బండారు సత్యనారాయణమూర్తి గారు ఇంకోటి అంటారు, బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు ఒకటి అంటారు, పురంధరేశ్వరి గారు ఒకటి అంటారు. గందరగోళంగా ఉంది అసలు. జనసేన ఏమో ఏంటంటే సున్నితమైన అంశం కాబట్టి మేము మాట్లాడమంటారు. ఎలా సార్ ఇప్పుడు రేపు పొద్దున పాపం బాలయ్యబాబు గారి సినిమా పరిస్థితి ఏంది, చెర్రీ సినిమా పరిస్థితి ఏంది? జనం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ 2 మూవీస్. వాసుదేవన్ గారు, నాకు తెలిసి మిత్రుడు విజయ్ కిరణ్ మాట్లాడింది కూడా క్లారిటీగానే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు, పల్లా శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అని ప్రభుత్వం ఇప్పుడు సత్యనారాయణమూర్తి గారు బండారు ఆయన వీళ్ళు ప్రభుత్వ నిర్ణయం అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోలు వీటికేమి నియంత్రణలు పెడతారని కానీ, లేకపోతే టికెట్ రేట్లు పెంచుకునేటువంటి విషయాల్లో నియంత్రణలు ఉంటాయని కానీ నేను అనుకోవటం. పుష్ప 2కి ఎలాగైతే అవకాశం ఇచ్చారో మిగతా సినిమాలకు కూడా అవకాశం ఇస్తారు. ఈ ప్రభుత్వ వైఖరి అలా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఈ విధమైనటువంటి అంశాల మీద అంతా నియంత్రణలు పెట్టి మొత్తము సినిమా పరిశ్రమను తన దగ్గర తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి అందరూ అపోజ్ చేశారు. ఆయన వైఖరిని అపోజ్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ అదే విధానాన్ని ఎందుకు అవలంబిస్తారు? కాబట్టి సినిమా పరిశ్రమకు అనుకూలంగానే వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం కానీ, బెనిఫిట్ షోలు వేయటం విషయంలో కూడా ఇప్పుడు అందరూ చెప్పేటువంటి అంశం ఏంటి అని అంటే ఫ్యాన్స్ ని, లేకపోతే సినిమా లవర్స్ వీళ్ళని దోచుకునేటువంటి విధంగా అవకాశాలు ఇస్తున్నారండి. ఒక వారం రోజులు సపోజ్ పెంచుకునే అవకాశం ఇస్తారు. ఆ వారం రోజుల తర్వాత అయినా సినిమా చూడొచ్చు, అంతే కదా. పెంచినప్పుడే చూడాలని ఏమీ లేదు, బెనిఫిట్ షోకి వెళ్ళాలని ఏం లేదు, ఎప్పుడైనా చూడొచ్చు. అసలు థియేటర్లో చూడాలా లేకపోతే ఓటీటీలో రిలీజ్ అయితే చూడాలనేది వాళ్ళ ఆప్షన్. అది ఇక దాని మీద ఎవరి నిర్ణయం వాళ్ళది, ప్రేక్షకులకు సంబంధించినటువంటి విషయాలు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సినిమా పరిశ్రమకి ఫ్రెండ్లీగా వ్యవహరించేటువంటి విధంగానే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. దీంట్లో రేవంత్ రెడ్డి ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయన నిర్ణయ ప్రభావం, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉండదు. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయ్యాడండి. చంద్రబాబు నాయుడు ఇది 4వ ముఖ్యమంత్రి అండ్ ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆయన మొట్టమొదటి చేసింది అదే. అండ్ హి హస్ బ్రాట్ ఇన్ రిఫార్మ్స్. చేసిన తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి సినిమా పరిశ్రమతో నేరుగా మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఎవరో రేవంత్ రెడ్డి ప్రభావం, రేవంత్ రెడ్డి నిర్ణయాల ప్రభావం ఎందుకుంటుంది? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఇక్కడైతే మాత్రం ఒక క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను వాస్తవంగా. రవికిరణ్ గారు, ఇప్పుడు నిన్న దీపాదాస్ మున్షి గారిని కలిసే ప్రయత్నం చేశారు. ఎవరు? అల్లు అర్జున్ గారి ఫాదర్ ఇన్ లా శేఖర్ రెడ్డి గారు. బట్ ఆయనకు అవకాశం ఇలా, నేను మాట్లాడు, ఇది సున్నితమైన అంశం, ఇలాగే సున్నితమైన అంశం ఒక వర్డ్ ఉంది కదా, నేను మాట్లాడు, అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేయొద్దు అని చెప్పి మందలించి పంపించేశారట. సో మరి ఆయనకు ముందున్న ఆప్షన్ ఏంటి అంటే, ఇది ఎలాగూ పెద్ద స్థాయి దాకా తీసుకెళ్ళాలి, దీని అంతు చూడటానికే ఈ కేసులో ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్నారు, రాదర్ దాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నారని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద లాయర్లు ఇటు ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ, ఆయన వాదిస్తున్నారు. వాళ్ళు ఇందాక విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు ఒక బలహీనమైన పీపీ వాళ్ళకున్నాడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ తరఫున హైకోర్టులో వాదించడానికి. సో వాదనలు అయితే గట్టిగానే నడుస్తాయి. సీఎం చాలా ఖచ్చితంగా ఉన్నారు ఈ విషయంలో. ఇది కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడెప్పుడో 2010లో చవాన్ గారి ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. అప్పుడు పిలిపించి మాట్లాడి మందలించి పంపించారు సోనియా గాంధీ గారు ఆయన. అదే ఇప్పుడు పీపీ మాత్రం ఏం చేస్తారండి, ఆయనకి ఏమైనా ఆధారాలు ఇస్తే ఆధారాలు పట్టుకుని వెళ్ళి వాదిస్తాడు. ఆధారాలు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మనం 2.5 సంవత్సరాలు చూసాం. ఉద్ధవ్ థాకరే గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం చూసాం. అక్కడ జరిగినటువంటి హఫ్తా వసూళ్లు, బెదిరింపులు, సాక్షాత్ హోంమంత్రి ఇది ముఖేష్ అంబానీ వాళ్ళని, ఫిలిం పరిశ్రమ వాళ్ళని బెదిరించే విధంగా డబ్బులు వసూలు చేసి హోంమంత్రి జైలుకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన సంస్కృతి మొదలైంది. ఆ సంస్కృతి ఏదన్నా ఇక తెలంగాణ కూడా ప్రయోగిస్తున్నారా అన్నది కూడా రేపు ఎప్పుడో కొన్ని మీడియాలో చెప్తున్నారు. ఎప్పుడో బయటకు వస్తాయి ఇవన్నీ, ఏం జరిగింది యాక్చువల్ గా, అసలు జరిగింది ఏంటి అనేది కూడా. ఎందుకంటే అప్పుడు ఉద్ధవ్ థాకరే గారు చేస్తున్నప్పుడు బయట పడలేదు, ఆ తర్వాత బయట 3-4 నెలలకే టక్కన బయటకు వచ్చింది.
ముఖేష్ అంబానీ గారి ఇంటి ముందు బాంబు పెట్టడం, ఏంటి బాంబు అనేది అయితే అప్పుడు డబ్బులు వసూలు, హప్తా వసూలు, ప్రతిరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం సాక్షాత్ పోలీసులే ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ బయటపడ్డాయి. సో ఎప్పుడో ఏదో బయటపడతారు. ఇంకోటి ఇప్పుడు బెనిఫిట్ షో గురించి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ చేసినప్పుడు కూడా మనం డిబేట్లు పెట్టుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, సామాన్యులకు అందుబాటులో ఉండలేదని రేట్లు తగ్గించేసాడు ఆయన. 5 రూపాయలకి, 10 రూపాయలకి, 15 రూపాయలకి. అంటే అయ్యి బాబు ఇలా చేస్తే మా ఇండస్ట్రీ నాశనం అయిపోతే మీరు వయా మీడియా చూడండి అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి ఇండస్ట్రీని కాపాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన ఏదో కూర్చోబెట్టి దాన్ని ఏదో కొంచెం పెంచారు, చేశారు. ఆ రోజు డిబేట్లో కూడా మనం మాట్లాడుకున్నాం, అసలు ఈ బెనిఫిట్ షోలు ఎవరు బెనిఫిట్ కోసం పెడుతున్నారు, అలాగే వారం రోజుల పాటు రేట్లు పెంచేస్తున్నారు, ఎందుకు పెంచుతున్నారు, దీనికి హేతు పద్ధతి ఏంటి, అసలు ఆ బెనిఫిట్ షోలు యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అన్న కూడా మనం ఆ రోజు చర్చ చేసి, ఆ రోజు చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నారు. ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పినా ఎవరు చెప్పినా అదే, అసలు బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, 300 రూపాయల టికెట్ ని 3000 పెంచిన ఘనత మా ప్రభుత్వానికి కాదా. ఎవరు పెంచమన్నాడే 10 రెట్లు మిమ్మల్ని 3000? ఏది సామాన్య ప్రభుత్వం చెప్పుకుంటూ 3000గా ఆ చనిపోయిన కుటుంబం నలుగురు 12,000 పెట్టెళ్ళారు. 12,000 మళ్ళీ సామాన్య కుటుంబం చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. 12,000 అంటే ఏ కుటుంబానికన్నా దిగ్భ్రాంతి కలిగించే విషయం కదా సార్. 12,000 ఎందుకు వెళ్ళారు ఆ పిల్లలు? ఎందుకు వెళ్ళారంటే ఇంట్లో పిల్లలకు ఒత్తిడి అలా ఉంటుంది. ఇప్పుడు నేను నా పిల్లలు ఉంటాను, నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్కి వెళ్ళను. రిలేటివ్ పెంచినటువంటి టికెట్ సినిమాకి నేను ఎప్పుడు వెళ్ళను. వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్తా, అది నా రూలు. కాకపోతే ఒత్తిడి, మా పిల్లలు ఒత్తిడి ఉంటుంది. నేను కన్విన్స్ కాకపోతే వాళ్ళ అమ్మని కన్విన్స్ చేస్తారు, లేకపోతే ఎవరు వాళ్ళ బాబాయిని కన్విన్స్ చేస్తారు, వెళ్ళిపోతుంటారు. పిల్లలు ఒత్తిడి అది ఏం చేస్తాం. నేనైతే వెళ్ళను, నన్ను వేరే రకంగా చూస్తారు. ఈయన రాడు, ఈయనకి ఏదో మాట్లాడుకుంటాడు అని వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇది ఒత్తిడి, సమాజంలో ఉన్నటువంటి ఒత్తిడి. దీనికి ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలంటాను. మీరు అపోలి ఆ బెనిఫిట్ షో డబ్బులు 3,000 రూపాయలు ఇఫ్ యు ఆర్ గివింగ్ టు రెడ్ క్రాస్ కో, లేకపోతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కో, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కో, లేకపోతే సమ్ మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ కో, ఈ డబ్బులన్నీ పంపిస్తావు అంటే అలా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఫలానా ఊళ్ళో ఇళ్ల నిర్మాణాలు చేస్తాం పేదల కంటే, దానికి ఒక ట్రస్ట్ పెట్టి దానికి డబ్బులు ఇవ్వండి అంటే అలా ఏమైనా డైవర్ట్ చేసి సామాజిక ప్రయోజనాలు దానికి డైవర్ట్ చేస్తే ఓకే. వేర్ దిస్ మనీ ఇస్ గోయింగ్. ఈ డబ్బులు ఎవరికి పాకెట్లో వెళ్తున్నాయి? ఒక ప్రొడ్యూసర్ పాకెట్లో వెళ్తున్నాయి. ఎందుకు దోపిడీయే కదా. ఎందుకు ఈ దోపిడీని ఎందుకు ప్రోత్సహిస్తారు? అలాగే రేట్లు వారం రోజులు పెంచుతున్నారు. ఎందుకు పెంచుతారు? మీరు అన్ని కమిటీ వేసి ఒక జీవో తీసుకొచ్చి ఆ కమిటీ సూచనల ప్రకారం ఒక రేట్ ఫిక్స్ చేసుకొని దానికి జిఎస్టీ పెట్టుకున్నాక ఎందుకు మీరు దాన్ని వారం రోజులు 10 రోజులు పెంచుతున్నారు? ఎందుకు గతంలో 50 రోజులు 100 రోజులు అనే సినిమాలు ఈ రోజు 10 రోజులు 15 రోజులు క్లోజ్ అయిపోతున్నాయి? ఆ తర్వాత థియేటర్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే సినిమాలు ఉండట్లేదు థియేటర్ లో. గతంలో కృష్ణ గారు 40 సినిమాలు చేసేవారు సంవత్సరానికి, చిరంజీవి గారు 15 సినిమాలు చేసేవాడు, సోమబాబు గారు 10 సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ఎవరు చేస్తారు సినిమాలు? అందరూ ఒక్కొక్క సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు. దీనివల్ల థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి, కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి. ఇది సమస్య. అక్కడ పనిచేసే సైకిల్ స్టాండర్డ్కి పని ఉండదు, టికెట్లు ఇచ్చేవాడికి పని ఉండదు, మేనేజర్కి పని ఉండదు. ఇదంతా పెద్ద సమస్య. దీని సమస్య సెట్ చేయండి. ఈ రేట్లు పెంచే విధానం ఆపండి, బెనిఫిట్ ఆపాలని చెప్పేసి అంటే రేట్లు పెంచే విధానం కూడా ఆపితే బాగుంది అభిప్రాయం అండి. శివపార్తి గారు వ్యాలిడ్ పాయింట్ రవికిరణ్ గారు రైజ్ చేసింది. అంటే దేర్ షుడ్ బి సమ్ రేషనల్ అప్రోచ్ అన్ని చోట్ల, 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం మీద ఒక రేషనల్ అప్రోచ్ ఉండాలి. అండ్ పై డబ్బులు ఎటుపోతున్నాయి, అదంతా టాక్సబులా నాన్ టాక్సబులా, ఇది కూడా విచారణ చేయాల్సిన అంశమే. 3,000 రూపాయలు పెంచామంటున్నది ప్రభుత్వం, టాక్సబులా కాదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం కూడా, అవునా కదా? ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వం కూడా. దీనిలో ఇప్పుడు ప్రజలు సినిమా ముందుగా చూడాలి అనే వాళ్ళ బలహీనతని క్యాష్ చేసుకోవడం అనేది కూడా క్రైమ్ కిందే వస్తుంది. ఈ బెనిఫిట్ షోలు అంటే పర్మిషన్స్ ఇవ్వము, ఏదో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆపేస్తామంటే అసలే ఆపేయడం కన్నా కూడా ముందుగా సినిమా చూడాలి, ఏముందో తెలుసుకోవాలి అని ఫ్యాన్స్ కు ఉండే ఇదిని, ఆసక్తిని వీళ్ళు ఎంత పెట్టైనా కొంటారు. ఇప్పుడు సినిమా చూడటమే వీళ్ళకి ముఖ్యం కాబట్టి మనం ఎంత రేట్ పెట్టినా మనం వీళ్ళని దండుకోవచ్చు అనే తరహాలో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళంతా ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు మన బీజేపీ ప్రతినిధి చెప్పినట్టు ఆయన
ఏదైనా ఒక చట్టం తెచ్చి దానికి ఇప్పుడు బెనిఫిట్ షోలు ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం సెక్యూరిటీ ఉండేలాగా, ఈ వచ్చే డబ్బులు కూడా గవర్నమెంట్ కి ఏదైనా ట్యాక్స్ రూపంలో కొంచెం రిటర్న్ అయ్యేలాగాను, సామాన్యులకు అనుకూలంగా ఉండేలాగా రేట్లు ఫిక్స్ చేయడం ఉత్తమం. అలానే అసలు బెనిఫిట్ షోలు రద్దు చేయడం కూడా అది మంచిదేం కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో అదొక సినిమా అనేది ఒక క్రేజ్ జనాల్లో ఉండిద్ది. సో ముందుగా మేము చూడాలి, ఏముందో తెలుసుకోవాలనే ఫ్యాన్స్ ఉండే ఆ ఉత్సాహాన్ని కూడా మనం ఆ బెనిఫిట్ షోలు రద్దు చేసి వాళ్ళ దాన్ని ఆ ఉత్సాహాన్ని కూడా నీరు గార్చే పరిస్థితి కూడా తేకూడదు. ఎందుకంటే మేము సెక్యూరిటీ ఇవ్వలేమనో, లేకపోతే ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందనో, దానికోసం వాళ్ళకున్న ఒక్క సెంటిమెంట్ ను కూడా మనం అది అసలే తరతరాలుగా వస్తున్న దాన్ని ఆ లెగసీని మనం ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో దాన్ని అలాగే ఉంచి కూడా అందరికీ అనుకూలంగా ఉండేలాగా, సామాన్యులు కూడా బెనిఫిట్ షోలు చూసుకునేలాగా, అలాగే థియేటర్స్ వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే మిగతా ఎవరెవరో శక్తులు ఎంటర్ అయిపోతారు. ఆ బెనిఫిట్ షోలు అంటేనే కామెడీగా ఉంటాయి. ఒకళ్ళే మొత్తం హాల్ ని క్యాప్చర్ చేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఆ బెనిఫిట్ షోల దగ్గరే అసలు గొడవ స్టార్ట్ అయిందని తెలంగాణలో ఒక రూమర్ అయితే వచ్చింది. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఒక బెనిఫిట్ షో మొత్తం